తెలుగుదేశం పార్టీ మొదటి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు. గత కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు 120 నుంచి 140 మందితో మొదటి విడత జాబితాను ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న సమీకరణాలను నేతలకు చంద్రబాబు వివరించారు. ఈ జాబితాను పొలిట్ బ్యూరో ఆమోదించగానే మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో భేటీ అవుతారు. అందరితో చర్చించాక 7 గంటల తర్వాత మొదటి విడత జాబితాను చంద్రబాబు ప్రకటించబోతున్నారు. మరోవైపు దాదాపు 27 నియోజకవర్గాల్లో ఉన్న తలనొప్పుల్ని చంద్రబాబు పరిష్కరించారు. అయితే గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, జవహర్, పరిటాల సునీత వంటి మంత్రులు పోటీ చేసే నియోజకవర్గాలపై టీడీపీలో అంతర్గతంగా తీవ్ర స్థాయిలోనే కసరత్తు జరుగుతోంది. కులాల సమీకరణాలు, నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు, కుటుంబపరమైన వివాదాలు టీడీపీకి చికాకు పుట్టిస్తున్నాయి. పలువురు మంత్రులు పోటీ చేసే నియోజకవర్గాలపై చంద్రబాబు కసరత్తును ముమ్మరం చేశారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేస్తారని భావించిన ఆయన ఎవరు పోటీ చేస్తామన్నా తాను ఆహ్వానిస్తామనే ధోరణిలో ఉన్నారు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసే అలవాటు లేని గంటా ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. మంత్రి లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే మంగళగిరి నుంచి లోకేష్ బరిలో దిగడం ఖాయం కావడంతో గంటా భీమిలి నుంచి పోటీ చేస్తారా లేక విశాఖ, అనకాపల్లి పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అనకాపల్లి నుంచి అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్తో పోటీ చేయించాలని ఆ లోక్సభ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ సీఎంకు సూచించారు. దీంతో గంటా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. దీనిపై కూడా స్పష్టత రాలేదు. జవహర్ పరిస్థితి కూడా డోలాయమానంలో ఉంది. జవహర్కు కొవ్వూరులో అసమ్మతి వర్గం తయారు కావడంతో తిరువూరు నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. మరోవైపు పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో అసమ్మతి రేగడంతో ఆమెను మార్చేసి కర్రా రాజారావుకు టికెట్ ఖరారు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు లేదా ఆయన కుమారుడు విజయ్లో ఎవరు పోటీ చేస్తారనే అంశంపై కూడా స్పష్టత లేదు. అయితే అయ్యన్న పాత్రుడి వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు.
మరో మంత్రి పరిటాల సునీత రాప్తాడ్ నుంచి తన బదులు తన కుమారుడు శ్రీరామ్ పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే సునీతనే పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి పోటీ చేయడం ఖరారైంది. మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి వైసీపీలోకి వెళ్లడం వల్ల రాయదుర్గంలో పెద్ద ఇబ్బందేమీ ఉండదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. సిద్ధా రాఘవరావు పోటీపై కూడా స్పష్టత కొరవడింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం సూచించారు. అయితే తన కుమారుడికి దర్శి స్థానం ఇవ్వాలని సిద్ధా కోరారు. అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ దర్శి నియోజకవర్గం నుంచి గురువారం భారీ సంఖ్యలో కార్యకర్తలు సిద్ధా రాఘవరావునే పోటీ చేయించాలని కోరారు. కర్నూలు జిల్లా అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలని చంద్రబాబును టీజీ భరత్ కోరారు. సర్వేలో ఎవరు ముందంజలో ఉంటే వారికే కేటాయిస్తారని అన్నారు. తనకు సీటు వస్తుందని